క్రైస్తవులు మాత్రమే దాన్ని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఎజెండాకి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది కాబట్టి వాళ్ళు భయపడి బయటికి రోడ్ల మీదకి వచ్చి పిచ్చోళ్ళలాగా ఎగురుతుర్రు. కానీ అసలైన ఎస్సులు మాత్రం దాన్ని స్వాగతిస్తారు. చాలామంది ముంగటికి వచ్చి మనం బస్సులలో కులం సర్టిఫికేట్ ఇచ్చే కాడ ఎంఆర్ఓల దగ్గర కలెక్టర్ల దగ్గర విజ్ఞప్తిస్తూ బస్సు ప్రెసిడెంట్లు బాజప్తా మీరు మా బస్సులో ఎవరికైనా కులం సర్టిఫికేట్ ఇచ్చే ముందు మమ్మల్ని సంప్రదించండి, మేము చెప్తాం ఆడ ఎస్సీ హిందువా లేకపోతే క్రైస్తవంలోకి వెళ్ళినా లేకపోతే ఇస్లాంలోకి వెళ్ళిన వ్యక్తి అని చెప్పి మేము నిర్ధారించి మీకు చెప్తామని చెప్పి ముంగటికి వచ్చి లెటర్లు రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. వివక్ష ఉంది కాబట్టి మతం మారాల్సి వచ్చిందని కూడా చాలామంది మాట్లాడుతున్నారు. వివక్ష అనేది ఇంకో అన్న ఇంటి పంచాయతీ ఒక ఇంట్లో అన్నదమ్ములకే పడది. సో హిందుత్వంలో అనేక కులాలు ఉన్నాయి. కొన్ని దగ్గర పాత మెంటాలిటీ వల్ల కొన్ని విపక్షలు జరిగినాయి. దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి, కానీ మన మతాన్ని వీడొద్దు. ఇప్పుడు ఇంట్లో అన్నదమ్ములు కొట్లాడుకుంటారు, కానీ అదే ఇంట్లో ఉంటారు అంతే తప్ప ఇల్లు వదిలేసి వేరే ఇంట్లోకి పోయి ఉండరు కదా. నేను అదే అడుగుతున్నా మా ఎస్సీలకు బి వివక్షకి లోనే మీరు ఇతర మతాలకు వెళ్తురు కదా, అక్కడ ఎందుకు భయం కొట్లాడుకుంటారు? మన దగ్గర ఉంది, మనం కొట్లాడుకుందాం, మన హక్కులను మనం తిందామని చెప్పి మీ ద్వారా కోరుకుంటారు. రాజ్యాంగం కూడా మత స్వేచ్ఛ ఉందని చెప్తుంది కదా, దానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వచ్చినా కూడా మాట్లాడుతున్నారు. మత స్వేచ్ఛ కరెక్టే, మత స్వేచ్ఛ అందరికీ సమానమే. కానీ ఎస్సీ మతాన్ని వీడి వేరే మతంలోకి వెళ్తే రిజర్వేషన్లు పోతాయి. సో మేము అదే చెప్తాం. ఆ రిజర్వేషన్ అనేది కేవలం హిందూ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం కొనసాగే వాళ్ళకే వర్తింపజేస్తారని చెప్పి మేము కోరుతున్నాం.